ద్వేషాలు అంటగట్టిన, చేతకాని వాడనని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే నన్ను చితికి చేర్చిన, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిచిపోకు, నువ్వు నాతో ఉండేది చాలయ్యా. అందరం కలిసి పాడదాం. చేయని నేరములంట గట్టిన, చేతకాని వాడనని, చేయని నేరములంట గట్టిన, చేతకాని వాడనని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఇస్తాడు, కొన్ని శ్రమల గుండా వెళ్ళనిస్తాడు. ఆ కష్టాల గుండా, శ్రమల గుండా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అని అంటే, దాని ద్వారా నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావని. కాబట్టి సహోదరి సహోదరులు, ఈరోజు ఏ కష్టం గుండా నువ్వు వెళుతున్నా దాన్ని నువ్వు కష్టంగా భావించు, మాకు ఇష్టంగా స్వీకరించు. 2, నువ్వు పొందుకుంటున్న కష్టానికి, పొందుకుంటున్న శ్రమకు 2 కారణాలు. 1, దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత పదిలపరచటానికి, ఫలభరితం చేయడానికి, పనికొచ్చే పాత్రగా నిన్ను వాడుకోవడానికి దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. యోబు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. నిర్నిమిత్తంగా తను కష్టాలు పాలయ్యాడు. నిర్నిమిత్తంగా తను సమస్తము కోల్పోయాడు. నిర్నిమిత్తంగా తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. నిర్నిమిత్తంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందో యోబుకి ఏమాత్రం అర్థం కాలేదు. కానీ మనందరికీ తెలుసు, అది యోబు పరీక్ష గుండా వెళ్ళాడని. దేవుడు యోబును పరీక్షించాడు కాబట్టి ఆ పరీక్షలో యోబు పాస్ అవ్వాలి అని దేవుడు ఆశించాడు. యోబు పాస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు మన అందరికీ కూడా యోబు గొప్ప ఆదర్శమయ్యాడు, ఆశీర్వాదకరంగా మారాడు. అనగా యోబు పొందుకున్నటువంటి శ్రమకు కారణం పరీక్ష. గెహజీ పొందుకున్న కుష్ఠరోగానికి అది పరీక్ష కాదు, తన యొక్క తప్పును బట్టి పడినటువంటి శిక్ష. కాబట్టి నువ్వు శ్రమ గుండా, కష్టం గుండా వెళుతున్నప్పుడు నీకు తెలియాల్సింది మొదటిగా ఏమిటంటే, ఇది పరీక్ష, లేకపోతే నాలో ఉన్న అవిధేయతకు, అపవిత్రతకు దేవుడు విధించిన శిక్ష. ఈ 2 నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఒకవేళ పరీక్ష అని నువ్వు గ్రహించినట్లయితే సంతోషంగా స్వీకరించి ముందుకు సాగు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుడు నిన్ను తన వైపుకు ఆకర్షించుకోవడానికి విధించిన శిక్షే అనుకోండి, దాన్ని కూడా మనస్ఫూర్తిగా స్వీకరించు. ఎందుకని దేవుడు తాను ప్రేమించిన వారినే శిక్షిస్తాడు. దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తున్నాడంటే నేను బహుగా ప్రేమించాడు కాబట్టే శిక్షించాడు. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి గొర్రెలంటే చాలా ఇష్టం. ఆ గొర్రెల్లో ఒక చిన్న గొర్రె ఉంది, అదంటే ఆ గొర్రెల కాపరికి ఇంకా ఇష్టం కాబట్టి ఆ గొర్రె పిల్ల ఏం చేసింది, నేనంటే గొర్రెల కాపరికి చాలా ఇష్టం కాబట్టి నన్ను కొట్టడులే అని చెప్పేసి అన్ని గొర్రెలు ఒకవైపుకి వెళ్ళి మేస్తూ ఉంటే ఇది మాత్రం ఒంటరిగా వేరే దిక్కుకి వెళ్ళి ఎక్కడోకి వెళ్ళి దూరంగా వెళ్ళి మేస్తూ ఉండేది.
ఈ విధంగా అన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ మిగతా గొర్రెలకు ఉన్నటువంటి క్రమశిక్షణను పాడు చేస్తూ ఉండేది. ఒకరోజు దీన్ని గమనించినటువంటి గొర్రెల కాపరి దాని సంగతి చూడాలనుకున్నాడు. మరుసటి రోజు కొంతమంది ఆ దారిని వెళ్తూ ఉన్నప్పుడు తను బహుగా ప్రేమించిన గొర్రె పిల్లను చూసారా, ఆ గొర్రె పిల్ల కాలు విరిగి గొర్రెల కాపరి పక్కనే కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది. ఇలాగా కాలు విరిగి ఉంది. దారిని పోతున్న వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ గొర్రెల కాపరికి ఆ గొర్రె అంటే చాలా ఇష్టం అని చెప్పి. అదేమో ఇప్పుడు కాలు విరిగి పక్కనే కూర్చుంది, మునుగుతూ కూర్చుంది. వెళుతూ వాళ్ళు అడిగారు, అదేమిటి, ఈగ కూడా దాని మీద వాళ్ళనివ్వవు కదా, అంతగా ఆ గొర్రె పిల్లను ప్రేమిస్తావు కదా, మరి దాని కాలు విరిగిపోతే నువ్వు చూస్తే ఎలా ఉన్నావు అని అంటే ఆ గొర్రెల కాపరి అంటున్నాడు, కాలు విరగల. అరే విరిగింది కదా, రక్తం కూడా గారుతుంది కదా, నేనే విరక్కొట్టా. ఏం చేశాడట? నేనే విరక్కొట్టా. నువ్వు విరక్కొట్టడం ఏమిటి? అది నా ప్రేమను ఆసరాగా తీసుకుంటుంది, లోకుగా తీసుకుంటుంది. నేను ప్రేమిస్తున్నాను కదా, ఏమీ చెయ్యను అనుకుంటుంది. ఒకవేళ నా ప్రేమను అలాగే కొనసాగించినట్లయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేనే దాని కాలు విరక్కొట్టా అన్నంటూ ఒక మాట అన్నాడు. మిగతా 99 గొర్రెలు ఇక మీద దారి తప్పుతాయేమో కానీ ఇక ఇది మాత్రం పిచ్చి వేషాలు వెయ్యదు. ఎందుకని? కాలు విరక్కొట్టాను కాబట్టి. సహోదరులు, ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అంటే, శిక్షించాడు అని అంటే దిగులు పడకండి. నిన్ను బహుగా ప్రేమించాడు కాబట్టి నువ్వు తప్పిపోకూడదని, నువ్వు నరకానికి పోకూడదని, ఆయనకు శాశ్వతంగా దూరం కాకూడదని ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా శిక్షిస్తాడు, అనారోగ్యం ద్వారా శిక్షిస్తాడు, అనేక ఆపదల ద్వారా, అనేక అవమానాల ద్వారా దేవుడు మనల్ని శిక్షించి తన వైపుకు ఆకర్షించుకుంటాడు. ఇది దేవుని యొక్క విధానం.